సూపర్ హిట్ చిత్రాలైన సీతారామం మరియు సర్లో కీలక పాత్రలు పోషించిన తరువాత హీరో సుమంత్ అహం రీబూట్ అనే ప్రత్యేకమైన థ్రిల్లర్తో తిరిగి వచ్చాడు. సినిమా మొత్తం ఒకే పాత్రలో సుమంత్ పోషించాడు. అహం రీబూట్ దాని డైరెక్ట్ వరల్డ్ ప్రీమియర్ను ఆహా ఓటీటీ ప్లాట్ఫారంలో కలిగి ఉంది. సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే మా రివ్యూ చూడండి. కథ: నిలయ్ సుమంత్ ఫుట్బాల్ ప్లేయర్ కావాలని కలలు కంటాడు. అయితే అతని కారణంగా అవంతిక అనే అమ్మాయి చనిపోవడంతో ఒక దురదృష్టకర ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఈ అపరాధ భావంతో నిలయ్ ఆత్మహత్య ఆలోచనలకు గురవుతుంది. తన బాధ నుంచి బయటపడేందుకు రేడియో జాకీ ఉద్యోగం తీసుకుంటాడు. ఒకరోజు ఒక అమ్మాయి లైవ్ షోలో నిలయ్కి ఫోన్ చేసి తనను కిడ్నాప్ చేసి చీకటి గదిలో బంధించబడిందని చెప్పి తనను రక్షించమని వేడుకుంది. ఈ అమ్మాయి ఎవరు? నిలయ్కే ఎందుకు పిలిచాడు? కథలో పోలీసు పాత్ర ఏమిటి? లైవ్ షోలో నిలయ్ అమ్మాయి ఆచూకీని ఎలా ట్రేస్ చేస్తాడు? కిడ్నాప్కు గురైన అమ్మాయికి చనిపోయిన అవంతికకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? సమాధానాల కోసం ఆహాలో సినిమా చూడండి. ప్లస్ పాయింట్లు: ఒకే ఒక్క పాత్రతో సినిమా థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది. మెయిన్ థీమ్, కొన్ని ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ బాగా ఆకట్టుకున్నాయి. సుమంత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అతను తన భావోద్వేగ నటనతో కొన్ని సన్నివేశాలలో అనేక వైవిధ్యాలను ప్రదర్శిస్తాడు. కొన్ని చక్కగా రూపొందించిన సన్నివేశాలు మరియు ఆ సన్నివేశాల్లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్ ఫ్యాక్టర్ను జోడించి కథనాన్ని తీవ్రతరం చేస్తాయి. రేడియో షో సమయంలో కథ మొత్తం ఒకే పాత్రతో ఒకే గదిలో జరిగినప్పటికీ దర్శకుడు కొన్ని చోట్ల క్యూరియాసిటీని బాగా మెయింటైన్ చేసి అహం రీబూట్ను మంచి సైకలాజికల్ రివెంజ్ థ్రిల్లర్గా మార్చాడు. మైనస్ పాయింట్లు: చిత్రం యొక్క కథాంశం మరియు స్క్రీన్ ప్లే అనేక సన్నివేశాలలో ఊహించదగిన నోట్లో నడుస్తుంది. కథానాయకుడి కోణం నుండి మరింత ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే మరియు మరింత ఆసక్తికరమైన సంఘర్షణ ఉంటే సినిమా ఇంకా బాగుండేది. అదేవిధంగా డైలాగ్కి మరింత డెప్త్ జోడించడం చాలా ప్లస్ అయ్యేది. సుమంత్ నటన డీసెంట్గా ఉన్నప్పటికీ అతని చాలా సన్నివేశాలు చాలా సరళంగా ఉన్నాయి. ఒకే పాత్ర ద్వారా వివరించబడిన మొత్తం చలనచిత్రం ప్రయోగాత్మక స్పర్శను జోడించి ఉండవచ్చు, కానీ సహాయక తారాగణం లేకపోవడం వదులుగా అల్లిన కథనంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక అమ్మాయి మరణానికి కారణమనే అపరాధ భావనతో తీవ్రంగా ప్రభావితమైన ఒక ఆర్జే అపరాధ భావన నుండి బయటపడి జీవితాన్ని ఎలా ప్రారంభించాడనే ప్రస్తావన ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ ఈ కోర్ పాయింట్ని వివరించిన విధానం చాలా తక్కువగా ఉంది. గట్టి స్క్రీన్ ప్లే, సాంకేతిక అంశాలు: దర్శకుడు ప్రశాంత్ సాగర్ అట్లూరి ఒక మంచి కథాంశాన్ని మరియు ఆకట్టుకునే ప్రధాన నటుడిని ఎంచుకున్నాడు, కానీ మరింత ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లేతో ముందుకు రాలేకపోయాడు. కంపోజర్ శ్రీరామ్ మాధురి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రశంసనీయం. స్ఫుటమైన కథనం కోసం కొన్ని సన్నివేశాలను బాగా ఎడిట్ చేసి ఉండవచ్చు. వరుణ్ అంకర్ సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది మరియు రఘువీర్ గొరిపత్తి మరియు సృజన్ ఎర్బోలు నిర్మాణ విలువలు సినిమా సెటప్ మరియు స్థాయికి సరిపోతాయి. తీర్పు: ప్రయోగాత్మక చిత్రం. అహం రీబూట్ కేవలం కొన్ని సన్నివేశాల్లో ఒకే పాత్రతో థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అయితే రెగ్యులర్ రివెంజ్ ఎలిమెంట్స్, బోరింగ్ స్క్రీన్ ప్లే మరియు బలహీనమైన ట్రీట్మెంట్ కారణంగా సినిమా మొత్తం మీద ఆకట్టుకోలేకపోయింది. ప్రయోగాత్మక థ్రిల్లర్లను ఇష్టపడేవారు ఈ సగం సినిమాతో నిరాశ చెందవచ్చు. ఈ చిత్రానికి నా రేటింగ్ 5కి 2.25.